హాయ్ అండి, బాగున్నారా? ముందు వీడియోలో చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరు సత్తం తీర్థానికైతే వచ్చామని. ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇలా భోజనాలు చేయడానికైతే వచ్చేసాము. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అయితే ఎవ్వరూ ఇంటి దగ్గర అయితే వంటలు చేసుకోరు, ఎందుకంటే చింతలపూడోళ్ళే కాబట్టి చేసేది. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చే తినాలి మాట. ఇంక ఈసారి సంబరం అయితే వచ్చేసరికి మావయ్య వాళ్ళు అయితే చేస్తున్నారు. మావయ్య వాళ్ళు అయితే గరగైతే ఇస్తున్నారు, మేకపోతులను కూడా వేస్తున్నారు. ఇంకైతే మేము భోజనాలు చేయడానికి అయితే వచ్చేసాము. మగవాళ్ళందరికీ సెపరేటు, అలాగే ఆడవాళ్ళందరికీ సెపరేట్గా అయితే ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నారండి. ఇంకా మా అన్నయ్య గారు అమ్మాయి నాకైతే ఫ్రైడ్ రైస్ కావాలంది. ఫ్రైడ్ రైస్ లేదు, పులిహార అయితే తిను అని అయితే పెట్టారు. ఇంకా మేమైతే ఫుడ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా చాలా బాగా అనిపించింది. కొబ్బరి చెట్లు మధ్యలో పెట్టారు, చుట్టూ కొబ్బరి చెట్లు. ఇంకా మధ్యలో ఇలాగ మంచి టేస్టీ టేస్టీ ఆంధ్ర భోజనం అయితే చేసేసాము. ఎందుకంటే ఫుల్గా వర్షం పడిపోయింది మార్నింగ్ నుంచిని. అమ్మో జరుగుతుందో లేదో, ఎలా ఉంటుంది అనేసి అనుకున్నాము. కరెక్ట్గా టైం 1 గంట అవుతుందండి. 1 గంటన్నర మధ్యలోనే బాగా తెరిపైతే ఇచ్చేసింది. సత్తమ్మ తల్లికి కోపం వచ్చిందంట, లాస్ట్ ఇయర్ జాతర అయితే చేయించలేదు కదా, అందుకని ఆవిడ కోపం రావడంతో ఆవిడకైతే బూర్లు అయితే వేసినట్టున్నారు. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది. మేమైతే ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము ఒక్కొక్కరు. కానీ ఆ ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడ మా వదిన, ఈ గ్రీన్ శారీ వచ్చేసరికి మా చెల్లి. నేను తినేసిన తర్వాత మా చెల్లికి అయితే తుడిచేసుకున్నాను. ఆ వెనకాల ఉన్న అమ్మాయి ఆవిడ వచ్చేసరికి మా చిన్నత్తయ్య. ఇంకా ఇలాగ మొత్తం అంతా మా వాళ్ళే, మొత్తం అందరం కలిపి వచ్చి భోజనం అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయితే చేసేసాము. వీళ్ళిద్దరు వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, పెద్ద సిస్టరు చిన్న సిస్టరు వాళ్ళిద్దరు పిల్లలును. ఇంకా అలాగా అందరూ మా వంకే చూస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నామని. స్టార్టింగ్లో నాకు సిగ్గేసేది, బాబోయ్ అందరి ముందు వీడియోలు తీసుకుంటే ఏమనుకుంటారని. నా వీడియోలు చూసిన తర్వాత మా వాళ్ళందరికీ కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా నా వీడియోలో కనిపించాలని కొంచెం ఇంట్రెస్ట్ కానీ సిగ్గుపడకుండా నాకు కొంచెం బాగానే సపోర్ట్ అయితే చేశారు. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత